ఆరాధనకు సహాయకరముగా దేవుని గ్రంథములో నుండి క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 2వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనము నుండి, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాని లేపుదునని వారితో చెప్పెను. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. అయితే మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును, యేసు చెప్పిన మాటను నమ్మిరి. ప్రభువునందు ప్రియులారా, ఈ ఉదయకాలము మనము మన ప్రియ ప్రభువును ఆరాధించుటకు చేరివచ్చి ఉండగా, యోహాను సువార్త 2వ అధ్యాయము 19, 20, 21, 22 వచనాలు మనం చదువుకున్నాము. యోహాను సువార్త 2వ అధ్యాయములో 2 భాగాలు మనం గమనించగలము. ఒకటి, నీటిని ద్రాక్షారసముగా మార్చుట. రెండవ భాగములో దేవాలయమును పరిశుద్ధపరచుట. నీటిని ద్రాక్షారసముగా మార్చుటలో అక్కడ జరిగిన క్రియను బట్టి దేవుడు మహిమపరచబడెను. దేవాలయము పరిశుద్ధపరచబడినప్పుడు అందులోని అంతరంగ సత్యము అక్కడ ఉన్న శిష్యులకు అర్థమైపోయింది. ఈ రెండవ భాగములో దేవాలయము కంటే గొప్పవాడు, గ్రేటర్ దాన్ ద టెంపుల్, దేవాలయము కంటే గొప్పవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ భాగములో నుండి ఈ ఉదయకాలము ఆరాధనకు సహాయకరముగా 3 మాటలు మనము గమనించగలము. ఒకటి, పరిశుద్ధ పరచుట. రెండవది, పరిశుద్ధుడైన ప్రభు. మూడవది, పరిశుద్ధులుగా మార్చిన ప్రభు. మొదటిగా పరిశుద్ధపరచుట. దేనిని పరిశుద్ధపరిచాడు అంటే ఆయన దేవాలయమును పరిశుద్ధపరిచాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ దేవాలయము దగ్గరికి వచ్చినప్పుడు ఆ దేవాలయములో అక్కడున్న
పరిస్థితిని ఆయన గమనించాడు. గమనించినప్పుడు ఆయన తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా మార్చబడింది. ఆయన తండ్రి ఇల్లు అపవిత్రమైపోయింది. ఆయన తండ్రి ఇల్లు దుఃఖమును కలిగించే విధముగా మారినది. ఏం జరిగింది? అక్కడ వ్యాపారము జరుగుతుంది. అక్కడ పావురములు అమ్ముతున్నారు. దేవాలయము అపవిత్రమైపోయింది. అయితే ఆ దేవాలయమును యేసుక్రీస్తు ప్రభువు చూచి ఆ పావురములు అమ్మువారిని, ఆ వ్యాపారము చేసేవారిని అందులో నుండి బయటికి వెళ్ళగొట్టాడు. దేవాలయము యొక్క విలువను వారికి ఆయన గుర్తు చేశాడు. నా తండ్రి ఇల్లు అన్నాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్నాడు. పరలోకపు తండ్రి ఇల్లు అన్నాడు. దేవాలయం యొక్క స్థితిని, దేవాలయం యొక్క ఔన్నత్యమును, దేవాలయములోని పరిశుద్ధతను యేసుక్రీస్తు ప్రభు వారికి జ్ఞాపకము చేశాడు. ప్రియులారా, ఏదెను తోటలో ఆదాము అవ్వలు వారు పాపములో ప్రవేశించబడక ముందు వారు దేవుని యొక్క మహిమను కలిగిన వారు. వారు దేవుని యొక్క పోలికలో ఉన్నవారు. వారు దేవుని సన్నిధిని అనుభవించిన వారు. అయితే అపవాది యొక్క స్వరమునకు వారు చోటు ఇచ్చి పాపములో పడిపోయి వారిలో నుండి వచ్చిన ప్రతి ఒక్కొక్కరు కూడా పాపులుగా లోకములో జన్మిస్తూ ఉన్నారు. మన పాత స్థితి మనం గమనించినప్పుడు ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నవారము. మన పాపములను బట్టి మనకు నెమ్మది లేదు, సమాధానము లేదు, సంతోషము లేదు. దేవుని మహిమను కోల్పోయిన వారము, దేవుని సన్నిధికి దూరముగా ఉన్నవారము, నిరీక్షణ లేని వారము, దేవునికి దూరస్థులముగా ఉన్నవారము, ఆత్మ సంబంధమైన జీవమును కోల్పోయిన వారము. పాపముల చేతును, అపరాధముల చేతును చచ్చిన వారమై మనముంటిమి. అయితే ఆనాడు దేవాలయం యొక్క ఆ పరిస్థితిని చూచి ఏ విధముగా పరిశుద్ధపరిచాడు, యేసుక్రీస్తు ద్వారా మనము కోల్పోయినవన్నీ తిరిగి తండ్రి యొద్ద నుండి పొందుకున్నాము. యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన జీవము, యేసుక్రీస్తు ద్వారా పరలోక సంబంధమైన మహిమ, యేసుక్రీస్తు ద్వారా శ్రేష్టమైన నిరీక్షణ, యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు యేసుక్రీస్తు ద్వారా మనకు దొరికినవి. ఎంత గొప్ప భాగ్యము! రెండవదిగా చూచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువే దేవాలయము. ఒకటి పరిశుద్ధ పరచుట, రెండవది ప్రభువే దేవాలయముగా ఉన్నాడు. ఎలాగంటే యేసుక్రీస్తు ప్రభు
అక్కడున్న వారితో ఒక మాట అన్నాడు, ఈ దేవాలయమును పడగొట్టుడి, నేను 3 దినములలో దానిని లేపుదును అన్నాడు. దేవాలయము పడగొట్టబడితే తిరిగి కట్టబడాలి. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? దేవాలయమును పడగొట్టుడి, నేను 3 దినములలో దాన్ని తిరిగి లేపుదును. యూదులు ఏమన్నారు? ఈ దేవాలయమును కట్టి 46 సంవత్సరములయ్యింది, నీవు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని లేపుదువా అన్నారు. కానీ యేసు క్రీస్తు ప్రభు ఒక స్పష్టమైన మాట చెప్పాడు. ఏమిటి అంటే, ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఆ మాట చెప్పెను. యేసు క్రీస్తు ప్రభు యొక్క శరీరమే శ్రేష్టమైన దేవాలయము. మొదటిది అక్షరార్థమైన దేవాలయము. అక్షరార్థమైన దేవాలయమును యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధపరిచాడు. రెండవది అక్షయమైన దేవాలయము. యేసు క్రీస్తు ప్రభువే అక్షయుడుగా ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువే అద్వితీయుడుగా ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువే శ్రేష్టమైన వాడుగా ఉన్నాడు. ఆయన సర్వలోక మానవాళి పాప పరిహారము కొరకై ఆయన దేవుడై ఉండి మానవుడుగా లోకానికి వచ్చెను కదా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చూసినప్పుడు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడెను, మనిషిని పోలికగా పుట్టెను, దాసుని స్వరూపము ధరించుకొనెను అని వ్రాయబడి ఉంది. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 3, 4, 5 వచనాలలో నాకొక శరీరమును అమర్చితివి, అమర్చబడిన శరీరమును కలిగిన వాడు. రోమా పత్రిక 8వ అధ్యాయము 3, 4 వచనాలలో ఆయన పాప శరీర ఆకారముతో లోకములోనికి పంపబడెను. అమర్చబడిన శరీరము కలిగిన వాడు, ఆకారమందు మనుష్యుడుగా కనబడిన వాడు, మనుషుని పోలికగా పుట్టినవాడు, దాసుని స్వరూపము ధరించుకున్నవాడు, పాప శరీర ఆకారముతో లోకములోనికి పంపబడిన యేసు క్రీస్తు ప్రభు. ఆయన ఈ లోకములో 33.5 సంవత్సరములు శ్రేష్టమైన ప్రభువుగా కనపడెను. ఆ ప్రభువే మన పాపముల పరిహారము కొరకై ఆయన కలువరి సిలువలో బలియాయెను. తన శరీరమందు మన పాపములకు రావలసిన శిక్షను ఆ తండ్రి తన కుమారుని మీద మోపెను కదా. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చూస్తే ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి నలుగగొట్టబడెను, మన దోషములను బట్టి గాయపరచబడెను, మన సమాధానార్థమైన శిక్షను ఆయనే తన శరీరమందు భరించెను. యేసు క్రీస్తు ప్రభు ఆయన మన కొరకై బలిగా చేయబడెను. భారమైన సిలువను మోసుకొని వెళుతూ ఉన్నాడు. ఆయన సిలువను మోసుకొని వెళుతూ ఉన్నప్పుడు కొరడా దెబ్బలు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు. ఒక్కొక్క కొరడా దెబ్బకు ఆయన శరీరం అంతయు చీల్చబడుతుంది. ఆయన తల మీద ముళ్ళ కిరీటము, ఆయన దేహమంతయు రక్తసిక్తమైపోయింది.
యెరూషలేమునకు గవిని వెలుపట ఇద్దరు నేరస్తుల మధ్య యేసు క్రీస్తు ప్రభు వ్రేలాడదీయబడెను. ఆయన శరీరం అంతయు రక్తమైపోయింది. ఆయన శరీరం అంతయు మెత్తన చేయబడింది. కీర్తనల గ్రంథములో వ్రాయబడినట్లు, దున్నువారు నా వీపును బాగుగా దున్నిరి, తమ చాళ్లను పొడుగుగా చేసిరి. దున్నువారికి తన వీపును అప్పగించుకొనిన ప్రభు, దాటువారికి తన వీపును దారినిగా చేసుకొనిన ప్రభు, ఉమ్మివేయి వారికి వెంట్రుకలు పెరికివేయి వారికి తన ముఖమును చంపలను అప్పగించుకొనిన ప్రభు. ఆయన శరీరము ఎంత రమ్యమైనది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అన్న తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అది నూతనమైనది, అది పరిశుద్ధమైనది, అది ఏర్పరచబడిన మార్గము. ఆ మార్గములో మనము నడుచుట కొరకై, ఆ మార్గములో మనము నిలుచుట కొరకై, ఆ మార్గములో మనము ప్రయాణము చేయుట కొరకై యేసు క్రీస్తు అను తన శరీరమును తెర కలువరి సిలువలో చినిగిపోయెను. ప్రత్యక్షపు గుడారములో పరిశుద్ధమైన స్థలానికి, అతి పరిశుద్ధమైన స్థలానికి ఆ మధ్యలో ఉన్న ఆ తెర యేసు క్రీస్తు ప్రభు కలువరి సిలువలో బలి అవుతున్నప్పుడు ఈ తెర రెండుగా చినిగిపోయెను. అనగా యేసు క్రీస్తు శరీరము బలిగా అర్పించబడుట ద్వారా ఆయన మరణ పునరుత్థానములో నుండి మనకు పరలోక భాగ్యము దొరికింది. పరిశుద్ధమైన స్థలములో ప్రవేశము దొరికింది. దేవుని మహిమ మనకు అనుగ్రహించబడింది. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యమునకు మనలను హక్కుదారులుగా చేశాడు. ఈ ఉదయ కాలము ఈ ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, ఆయన దేవాలయమును పరిశుద్ధపరిచాడు. మనలను కూడా యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధులుగా చేశాడు. రెండవది, యేసు క్రీస్తే శ్రేష్టమైన దేవాలయముగా ఉన్నాడు. అలాగే ఆయన శరీరము బలిగా అర్పించబడుట ద్వారా మన హృదయము పాపపు స్థితితో నింపబడి ఉండగా ఆయన తన రక్తము ద్వారా మనలను కడిగి మన హృదయమే ఆయనకు దేవాలయముగా చేసుకున్నాడు కదా. కొరింథీ మొదటి పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు మీలో నివసించుచున్న పరిశుద్ధాత్మకు నిలయము, మనము విలువ పెట్టి కొనబడిన వారము, మనము దేహముతో దేవుని ఘనపరచుట కొరకై ప్రభువు మనకు ఈ భాగ్యమునిచ్చాడు. మూడవది, ఆయన పరిశుద్ధులుగా మార్చెను. ఏ విధముగా అంటే
ఆయన మృతులలో నుండి లేపబడుట ద్వారా. ఆయన జన్మములో ప్రత్యేకత ఉంది. ఆయన జీవితములో ప్రత్యేకత ఉంది. ఆయన క్రియలలో ప్రత్యేకత ఉంది. ఆయన కార్యాలలో ప్రత్యేకత ఉంది. ఆయన మరణములో ప్రత్యేకత ఉంది. ఆయన పునరుత్థానములో ప్రత్యేకత ఉంది. ఆయన రక్త ప్రభావములో నుండి పాపి అయిన ప్రతి మానవుడు కూడా పరిశుద్ధుడుగా మార్చబడుట. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలు మనము చదువుకొని ఆరాధనలో ముందుకు సాగి వెళుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనములో, మీలో కొందరు అట్టివారై ఉంటిరి, కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. మనము దేవుని ఆత్మయందు కడుగబడిన వారము. యేసు క్రీస్తు నామమున పరిశుద్ధపరచబడిన వారము. ఎందుకంటే రోమా 4:25 ప్రకారము ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై ఆయన మృతులలో నుండి లేపబడెను. మృతులలో నుండి లేపబడిన యేసు క్రీస్తు ద్వారా దేవుని ఆత్మయందు మనము కడుగబడిన వారము. మనము పరిశుద్ధులుగా చేయబడిన వారము. మనము నీతిమంతులుగా చేయబడిన వారము. మనము దేవునికి ఒక స్వాస్థ్యముగా ఏర్పరచబడిన వారము. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు ఆ దేవాలయమును గూర్చి చెప్తున్నప్పుడు, ఒకటి పరిశుద్ధపరచుట అనగా అక్షరార్థమైన దేవాలయము. రెండవది ప్రభువే దేవాలయము, అది అక్షయమైన దేవాలయము, ఆయన శరీరమును దేవాలయము. మూడవది పరిశుద్ధులుగా మార్చుట, ఇది ఆత్మ సంబంధమైన దేవాలయం. అక్షరార్థమైన దేవాలయము, అక్షయమైన దేవాలయము, ఆత్మ సంబంధమైన